this is Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 2 linear equations in one variable exercise 2.2 lo 9th problem. The ages of Rahul and Harun are in the ratio 5:7. రాహుల్ హారూన్ ఏజెస్ ఇచ్చారన్న రేషియోలో 5:7 అని. 4 years later, 4 years తర్వాత ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బీ 56. వీళ్ళ యొక్క ఏజెస్ని యాడ్ చేస్తే 4 years తర్వాత ఎంతకి ఈక్వల్ అవుతుందంట? 56కి ఈక్వల్ అవుతుందంట. ఓకే, అయితే వాళ్ళ ప్రజెంట్ ఏజ్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. ఓకే, ఫస్ట్ మనకి ప్రజెంట్ ఏజ్ తెలియదు కదన్న. లేట్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ రాహుల్ అండ్ హారూన్ బి. వాళ్ళు రేషియోస్ ఇచ్చారు కదన్నా, ఇలా రాసుకోవాలి. అండ్ 7x రెస్పెక్టివ్లీ కంపల్సరీ రాయాలి మా, ఎందుకంటే రెస్పెక్టివ్లీ అన్నప్పుడు ఆర్డర్ ఇస్తుంది అనమాట. ఫస్ట్ వన్ ఫస్ట్ వాళ్ళకి, సెకండ్ వన్ సెకండ్ వాళ్ళది అని. ఓకే, గివెన్ 4 years later లేదా ఆఫ్టర్ 4 years ద ఏజ్ ఆఫ్ రాహుల్ 5x ప్లస్ 4 years. ఓకే, ద ఏజ్ ఆఫ్ హారూన్ 7x plus 4 years. Okay, according to the problem యాడ్ చేయమన్నారు కదన్నా. ఈ ఏజెస్ని యాడ్ చేస్తే 56కి ఈక్వల్ అన్నారు. 5x plus 4 plus 7x plus 4 equal to 56. 5 plus 7 is 12. 12x plus 4 plus 4 is 8. 56 నెంబర్ కదమ్మా, రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజింగ్ 8 to RHS. 12x equal to 56 minus 8. 12x equal to 48. 12ని కూడా ట్రాన్స్పోజ్ చేయండి. Transposing 12 to RHS. X equal to 48 by 12. 12 1 జా 12 4 జా, ఆర్ మీరు చిన్నగా షార్ట్లో అన్న చేసుకోవచ్చు, అంటే 2తో అన్న స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, therefore the required present age of Rahul equal to 5x years. 5 into 4 years, 20 years. The required present age of Harun equal to 7x years. 7x means 4 years. 28 years. సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 9 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ నెంబర్ 10 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.